పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశపు స్వతంత్ర దినోత్సవ వాక్య పరిచర్యకి, మరియమాత మోక్షారోపణ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1-2 పవిత్ర వచనములు. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించను. ఒక స్త్రీ దర్శనమిచ్చను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ భారతదేశపు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మరియమాత మోక్షారోపణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, కథోలికులుగా మనందరికీ కూడా ఈ మరియమాత మోక్షారోపణ మహోత్సవం అత్యంత ప్రధానమైనటువంటి ప్రశస్తమైనటువంటి పండగ. మరియ తల్లి ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడినటువంటి పండగ. ఒక రకంగా చెప్పాలి అంటే మరియమాత మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి పండగ. ఏమిటి? సమయం రాబోతుంది, గడియ రాబోతుంది. ఎవరైతే నా కుమారుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో, ఇదిగో నా వలె విమోచన పొందుకొని, విడుదల పొందుకొని, పరిపూర్ణమైన స్వేచ్ఛలోనికి, ఆ స్వర్గరాజ్యంలోనికి మీరందరూ కూడా ప్రవేశిస్తారు, నన్ను చూడండి అని గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి పండగ ప్రియులారా. ఇదిగో ఈ పండగ యొక్క ప్రధానమైనటువంటి వేద సత్యం ఏమిటి అంటే మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది. ఇది ప్రధానమైన వేద సత్యం. దీనిని 1950వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు విశ్వాస పరమరహస్యముగా ప్రకటించారు. మరియమాత స్వర్గానికి ఎత్తబడినటువంటి పండగ. దీనికి ఆధారాలు ఉన్నాయా? మరియమాత ఆత్మ శరీరముతో ఎత్తబడటానికి ఆధారాలు ఉన్నాయా? కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం. దీనిని యోహాను గారు స్వర్గములో చూస్తున్నారు ఒక దర్శనముగా. ఏమిటి? అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించను. ఒక స్త్రీ దర్శనమిచ్చను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. ఇదిగో ఇక్కడ చెప్పబడిన స్త్రీ మరియమాత అని కథోలిక శ్రీసభ బలంగా విశ్వసిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత బైబిల్ గ్రంథము నుండి ఇంకా కొన్ని వాక్యాలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 52 నుండి 53 వచనాలకు ఈ విధంగా సెలవిస్తాయి పిల్లారా. ఏమంటుందంటే, ఈ రహస్యాన్ని వినండి, అందరము మరణించము, కానీ చివరి బాకా మ్రోగగానే రెప్పపాటులో మన యందు మార్పు సంభవించును. ఎలయన అది మ్రోగుటతో మృతులు జీవవంతులై లేవబట్టెత్తబడుదురు. మనమందరము మారిపోదాము. జాగ్రత్తగా ఆలకించునండి. ప్రభు యొక్క 2వ రాకడ గురించి, ప్రభు సింహాసనం మీద రావటాన్ని గురించి, దేవదూతల సమేతముగా రావటాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ 2వ రాకడలో ఏం జరుగుతుందట? మనమందరం మరణించం, కానీ చివరి రాక మోగగానంటే ప్రభు రాకడ సంభవించగానే రెప్పపాటులో మార్పు మాత్రం సంభవిస్తుంది. ఎలయనా ఆ చివరి బాక మ్రోగగానే మరణించినటువంటి వారు జీవంతో లేస్తారు. అది ఒకటి, మరణించినటువంటి వారు. కానీ మరణించకుండా జీవంతో ఉన్నటువంటి మనము
అందరం మారిపోతాం, మనలో మార్పు సంభవిస్తుంది. ఎలయనా భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలను, మరణించినది మరణింపని దానిని ధరించవలను. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ప్రభువుని విశ్వసించినటువంటి వారికి మరణం లేదు. ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారికి మరణం లేదు. యేసు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాలలో మార్తమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్తారు. జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణింపడు, ఎన్నటికి కూడా మరణింపడు. మరియమాత ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడటం అనేటువంటిది బైబిల్ ఆధారం, బైబిల్లో చెప్పబడినటువంటిది. ఈ వాక్యానికి ఇది బలాన్ని చేకూరుస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదేవిధంగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలుచుకున్నాడు, పిలుచుకొనుటయే కాక వారిని నీతిమంతులుగా చేశాను, నీతిమంతులుగా చేయుటయే కాదు వారికి తన మహిమలో పాలు ఇచ్చారు, పాలిభాగం ఇచ్చారు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. తాను ఏర్పరచుకున్నటువంటి వారిని దేవుడు పిలుచుకున్నాడు, పిలుచుకోవటం మాత్రమే కాదు వారు నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేయటం మాత్రమే కాదు వారికి తన మహిమలో పాలిభాగం ఇచ్చారు. ప్రియులారా, మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడటం అనేటువంటిది బైబిలు ఆధారమైనటువంటిది. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే మరియమాతని దేవుడు జన్మపాపము కర్మపాపము లేకుండా ఈ లోకములో కాపాడుకున్నారు. కారణం, తన కుమారునికి జన్మనిచ్చి ఇవ్వాలి. అది దేవునికి చిత్తం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు ఈ లోకములో జన్మించాడు. ఆయన ఒక స్త్రీ నుండి ఉద్భవించాడు. అది దేవుడు ఎన్నుకున్నటువంటి స్త్రీ. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో పలికినట్లుగా, ఇదిగో యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యెషయా గ్రంథంలోనే దేవుడు మరియతలను ఎన్నుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. దానికంటే ముఖ్యంగా ముందుగా ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు ఆదాములు పాపము చేసినప్పుడు, ఇదిగో స్త్రీ సంతతి వారు నీ తలను చితకదొక్కుదురు అని అక్కడే ఆది దేవుని యొక్క తలుపులలో మరియతల్లి ఉంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, మరియమాతని దేవుడు ఆత్మ శరీరాలతో స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆశ్చర్యం ఏంటంటే, మరియమాత మనకు బోధించేది ఏంటంటే, ఇది మరియమాతకు మాత్రమే సంభవించటం కాదు, మనందరి కూడా జరుగుతుంది. మనందరికీ దేవుడు ఆ మహిమనిస్తాడు. ఎప్పుడు? మనము కూడా మరియ తల్లి వలె పవిత్రంగా దేవునికి లోబడి జీవించినప్పుడు. ఇది దేవుడు మనకిచ్చేటువంటి సందేశం. చరిత్రలో ఒక సంఘటన ఉంది, శ్రీసభ చరిత్రలో. అదేమిటి అంటే, మరియమాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పెంతెకోస్తు పండగ రోజున అపోస్తులందరితో పాటు అపోస్తులందరూ కూడా వివిధ ప్రాంతాలకు సువార్తను బోధించడానికి వెళ్ళారు. అయితే మరియమాత యొక్క చివరి గడియలు ఆసన్నమైనప్పుడు అపోస్తులందరూ కూడా అక్కడ లేరంటండి. ఒక్క అపోస్తులు మాత్రం అక్కడ లేరు. కాబట్టి ఈ అపోస్తులు తిరిగి వచ్చిన తర్వాత ఒక బలంగా కోరుకున్న, అప్పటికే మరియమాతని ఒక భౌతిక కాయని శవపేటికలో పెడతాం కదండి, శవపేటికలో పెట్టారంట. కానీ ఈ అపోస్తులు మాత్రం పట్టుబట్టారట. ఆ మరియతలను నేను చూడాలి, మరియతల యొక్క పార్థివ దేహాన్ని నేను చూడాలి అని పట్టుబట్టారంట. ఆ యొక్క తలుపు తీయగానే, శవపేటిక తెరవగానే ఆశ్చర్యంగా ఆ శవపేటికలో మరియమాత యొక్క భౌతిక కాయని ఉంచిన స్థానంలో రోజా పూలు, లిల్లీ పూలు ఉన్నాయంటండి. ఇది మనకి చరిత్ర ఆధారంగా తెలిసినటువంటి సంఘటన. కాబట్టి ప్రియులారా, మరియమాత దేవుని యొక్క ఇష్టానుసారముగా ఆత్మ శరీరాలతో వాక్యానుసారముగా దేవుని చెంతకు ఎత్తబడింది. ఈ పండగ ద్వారా
మనకి మరియత్తలు నేర్పించేది ఏమిటి? తన బిడ్డలమైనట్టు మనకి, ప్రియమైన బిడ్డలారా, పాపము లేకుండా, పాపము సోకకుండా మీరు కూడా జీవించగలిగితే మీరు కూడా నావలే పరలోకానికి ఆత్మ శరీరాలతో దేవుని మహిమలోనికి ఎత్తబడతారు. ఇది దేవుడు మనకిచ్చేటువంటి అనుగ్రహం, దేవుని యొక్క కృప. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో ఇదే సత్యాన్ని మన కొరకై పౌలు గారు తెలియజేస్తారు పిల్లరా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని, బలహీనులమగు మన మధ్య శరీరములను ఆయన తన శరీరముల వలె దివ్యముగా చేయును. జాగ్రత్తగా ఆలకించండి. బలహీనుల మగు మన మధ్య శరీరములను ఆయన తన శరీరములే దివ్యముగా చేయును. సర్వమును లోబర్చుగన గల శక్తి ఆయనతో ఉంది కాబట్టి అట్లు చేస్తాడు. వాక్యం ఏమని చెప్తుంది? మన ఈ శరీరాలని తన మహిమ శరీరాలను పోలినట్లుగా చేస్తాడట ఆయన. మరి తల్లిదండ్రుని చేయడా? చేశాడు. ఇదే పండగ వాక్యానుసారంగా మనం చేసుకుంటున్నాం. ప్రియులారా, కథోలికులముగా ఈ పండగ చేసుకుంటుండగా మరొక వైపున భారతీయులంగా ఆగస్టు 15వ తారీఖున మనందరము కూడా భారతదేశపు స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుకుంటున్నాం. మరచిపోకూడదు, మనందరం భారతీయులం, భరతమాత బిడ్డలం. ఈ భారతావని కొరకై మనందరం ప్రార్థన చెయ్యాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఇదిగో నాయకుల కొరకై మనందరము కూడా ప్రార్థన చెయ్యాలి. ఈ విషయాన్ని ప్రియులారా, ఇదిగో పౌలు గారు తిమోతి పత్రికలో స్పష్టంగా తెలియజేశారు. కొంతమంది అర్థం పర్థం లేనటువంటి వాదనలు చేసే బోధకులు క్రైస్తవులు ఉన్నారు. దాన్ని పట్టించుకోకూడదు. ఏం జనగణమన పాడం, జెండాకి సెల్యూట్ చెయ్యం, మరి ఎందుకు ఉండటం భారతదేశంలో? ఇక్కడ మతం వేరు, దేశం వేరండి. మనందరము కూడా భారతదేశంలో జీవిస్తున్నాం, భారతదేశ పౌరులం. ఈ దేశపు గౌరవించాలి. ఇది మన దేశం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వారం కాబట్టి దేశాన్ని గౌరవించాలి. స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి, గౌరవించుకోవాలి, నాయకులను గౌరవించాలి. పౌలు గారు అంటారు, తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనములో, మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును ప్రార్థనలు సలపాలి. మనం ప్రార్థన చేయాలి వీళ్ళందరి కొరకై. ఎందుకని? దేవుడే వాళ్ళని నియమించాడు. దీన్ని కూడా మనం మరచిపోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 13వ వచనములో ఈ విధంగా పేతురు గారు సెలవిస్తున్నారు, ప్రభువు నిమిత్తమై మానవులకు అధికారులకు అందరకు లోబడియే ఉండండి. ఇంతకంటే స్పష్టంగా బైబిల్ గ్రంథం ఇంకా ఎలా చెప్పుద్దండి? ప్రభువు నిమిత్తమై మానవులకు అధికారులకు అందరికీ లోబడి ఉండడు. ప్రియులారా, చాలా స్పష్టముగా మన అధికారులకు లోబడి ఉండాలని చెప్తున్నారు. ఈనాడు మన భారతదేశం కొరకై ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క కృపాదీవెన ఈ భారతదేశం మీద, ఆ యొక్క మోక్షారోపణ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సమృద్ధిగా ఉండాలని, మనందరి కుటుంబాలను కూడా మరియ తల్లి దీవించి ఆశీర్వదించాలని తలవంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, భారతదేశపు స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, నాయన ఆ మరియ తల్లి ఏ విధముగా పరిశుద్ధంగా జీవించిందో, నీ ఆజ్ఞలకు లోబడి బ్రతికిందో, నీ చిత్తానికి లోబడి జీవించిందో, నీకు విధేయత కలిగి జీవించిందో, అదేవిధంగా మేము కూడా విధేయత కలిగి నీకు లోబడి జీవించే కృపను మాకు దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో మా భారతదేశపు స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మా నాయకులను దీవించండి, మా దేశాన్ని దీవించండి. సస్యశ్యామలముగా ఉండులాగున ప్రతి బిడ్డ కూడా సంతోషముగా శాంతి సమాధానంతో మనగలుగునట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా దేశాన్ని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత
పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.